తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే దేశమంతా పిఠాపురం వైపు తిరిగి చూసేలా చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ దళితుల సాంఘిక బహిష్కరణ ద్వారా ఆ పని చేశారు అని ఎద్దేవా చేశారు. కుల బహిష్కరణకు గురైన దళితులను ప్రభుత్వం తరపున పలకరించే దిక్కు లేదని దుయ్యపట్టారు. అయితే లిక్కర్ లావాదేవీల్లో వివాదాల వల్ల హత్యకు గురైన వీరయ్య చౌదరి అనే టీడీపీ నేత ఇంటి వద్ద హోంమంత్రి అనిత మాత్రం హుటాహుటిన వాలిపోయారు. సీఎం చంద్రబాబు వెళ్లి పరామర్శించారు అని గుర్తు చేశారు. ఇది కూటమి ప్రభుత్వ తీరు అని ఆయన విమర్శించారు. పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే, గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ చేస్తే, పిఠాపురంలో దళితుల్ని 2025 సంవత్సరం 2025 1947 2025 ఇవాళ ఈ 2025లో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను, మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరించే దిక్కు లేదు. హోమ్ మినిస్టర్ గారికి, ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి సంఘం అంటే నా జాతికి లేదా నా తోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ చేయటం ఏంటి, ఈ రోజుల్లో కూడా ఈ స్థితులు ఉన్నాయా అని పరిగెత్తాల్సింది పోయి అడ్రస్ కూడా లేదు, పలకరించినోడు లేడు, ఎమ్మెల్యే పలకరించలేదు, ఎంపీ పలకరించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హోం మంత్రి లేదా సాంఘిక సంక్షేమ మంత్రి దళితులు, సామాజిక వెనుకబాటు కలిగిన వారి యొక్క సంక్షేమాన్ని ఆలనా పాలన చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రి పదవి పొందినోడు ఎవరు? కానీ ఆ హోంమంత్రి గారికి వీరయ్య చౌదరి అనే ఒక తెలుగుదేశం కార్యకర్తనే బ్యాండీ వ్యాపారంలో లావాదేవీలు తేడా వచ్చి చంపేస్తే అక్కడికి మాత్రం హుటాహుటిన ఆవిడ వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు. అంటే వీరయ్య చౌదరి గారి మరణం తప్పే, ఆయన చంపడం తప్పే, కానీ ఆయన మీద ఉన్న సానుభూతి, అరే ఇవాళ 2025 సంవత్సరంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి, అంటే వాళ్ళకి ఉప్పు, పప్పు, బియ్యం ఏవి కూడా అమ్మము అని చెప్పని బరితెగించి మాట్లాడేటువంటి గ్రామంలో పలకరించి దిక్కు లేకపోవటం అనేది ఎంతకన్నా మీ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అంటానికి ఇంకేం కారణం కావాలి? మీ ఆలోచన, మీ మనస్తత్వం, మీ పోకడలు డబ్బున్నోళ్ళని, అగ్రవర్ణాలని తప్పితే సామాన్యుల్ని, పేదల్ని, వెనుకబాటుతనానికి అణచివేయబడుతున్న వాళ్ళని పలకరించే మనసు లేనటువంటి మీ ప్రభుత్వం ఏమనాలి? మీ ప్రభుత్వాన్ని